హాయ్ హలో నమస్తే యాదాబ్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. సో కుదరలేదనమాట. సో ఇప్పుడైతే మనం నియర్లీ దైదా అని చెప్పేసి ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్లో ఉందన్నమాట. ఇది అమర్లింగేశ్వర స్వామి టెంపుల్. అయితే బైక్ మీద రాలేదు, కార్లో అయితే వచ్చేసినాం. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఒక చాలా ప్రత్యేకత ఉంది, అదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది, వచ్చి ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. ఎంట్రీ మనకి లోపల నుంచి ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే కిందికి వెళ్తే ఇట్లా కృష్ణా నది ఉంటుంది. ఇదంతా మనకి గుహ పైభాగం. కిందికి వెళ్తే కింద గుహ ఉంటుంది. ఇదంతా గుహ పైన ఉంటుంది. ఈ ప్లేస్ అంతా గుహ పైన ఉంటుంది ఇదంతా. అదైతే మనకి ఎగ్జిట్ పాయింట్. ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇట్లా కింది నుంచి ఉంటుంది. టెంపుల్ ఇస్ డెవలప్ టూ మచ్. ఇంతకుముందు అయితే చాలా అసలు ఏం లేకుండే, ఇదంతా మంచిగా డెవలప్ చేసినారు. గో 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 అని వాటర్ ఉంది చూడు, అని వాటర్ చూసినావా? ఇటు చూడు, వాటర్ ఉంది చూసినావా నువ్వు? వెళ్దామా? దాదా పట్టుకో, నన్ను పట్టుకో. అయ్యో హనీ స్ట్రగుల్ అవుతుంది బాగా నడవడానికి కదా. అన్న వెళ్ళిపోతున్నాడు, అన్నయ్య వాటర్లోకి వెళ్ళిపోతున్నాడు. కడుక్కోవా? లాలలో ఆడొద్దు, కాళ్ళు కడుక్కొని వద్దాం. ఓకే, చూడు ఎట్లా ఉన్నాయి లాలా. వాటర్ బాగున్నాయా? ఆయన కడుక్కుంటున్నాడు, మనం కూడా కడుక్కున్నాం. ఓకే చేజా. మన కింది నుంచి అయితే ఆ కింది నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో మనం టెంపుల్ గుహ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది మనకి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట దారిలో అయితే. ఈ నుంచి మనకి ఒక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి నడవాలి. చూస్తున్నారా ఇట్లా ఉంటుంది అనమాట, చాలా లోపలికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు లైటింగ్ ఏసీ ఇదైతే బాగానే ఉంది, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ప్లేస్. లైటింగ్ అది మంచిగా పెట్టినారు. ఇప్పుడు మేము మా చిన్నప్పట్లో వచ్చినప్పుడు లైటింగ్ అంటే ఏం లేదు, ఫ్యాన్స్ లేదు, ఏసీ లేదు. ఇప్పుడైతే స్పీకర్స్, లైటింగ్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఫ్యాన్స్
ఇంకా మన లోపలికి చాలా వెళ్ళాలి. ఇది గుహ మధ్యలో చూడండి ఒకసారి ఎట్లుందో. ఇంకా లోపలికి చాలా వెళ్ళాలన్నమాట. ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి. ఇట్లా మధ్య మధ్యలో దారిలో కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేది. ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఒక దారి ఉందంటారు, ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి ఇంకో దారి ఉందంటారు అనమాట. కిందికే ఉండాలి, మెల్లగా వెళ్ళు నాని. అగ్గు కూర్చొని రావాలి ఇక్కడ. మీరు కిందికి ఇట్లా కూర్చొని వెళ్ళాలి. చాలా కిందికి ఉంది, చాలా కిందికి ఉంది. కిందికి ఉండాలి, కిందికి. అని కమ్ కమ్. ఓం నమ శివాయ. ఎగ్జిట్ వచ్చేసినాం అప్పుడే. లోపల నుంచి అయితే బయటికి వచ్చేసినాం. ఇది ఎగ్జిట్. కమాన్ హనీ, బాగుందా? బయటికి వచ్చేసినాం. ఎట్లుంది? బాగుందా లోపల? ఏం చూసినావు? ఏదో చూసినా? వెరీ గుడ్.
నీకు అన్నం తింటావా? నువ్వు ఆకలేస్తుందా? ఏం తింటావు? అన్నం తిన్నామా? అక్కడ వాళ్ళు పెడుతున్నారు అన్నప్రసాదనం, తినేద్దాం. ఓకే కమ్. అగ్గో అక్కడ అన్నదాన కార్యక్రమం ఉందంటే తినేద్దాం. ఈ దైదా అమర్లింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, మిర్యాలగూడ నుంచి అయితే ఒక 55 కిలోమీటర్లు, గుంటూరుకు దగ్గరలో ఉన్న గురజాల నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం అయితే ఉండింది.